ఏదో ప్రత్యేకమైన సభ జరుగుతున్నట్టుంది. నేను పాల్గొనడం మంచిది. క్షమించండి, కానీ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు నాపుతున్నావు ద్వారపాలక? నేను రామకృష్ణ పండితుణ్ణి. మీరీ విధంగా దురుసుగా వ్యవహరిస్తూ నన్ను ఆపుతున్నారు. మహారాజు గారి ముఖ్య సలహాదారుణ్ణి నేను. మీరెవరో నాకు తెలుసు, కానీ మీరు సభలోకి వెళ్ళగలిగేంత ప్రత్యేకమైన వారు కాదు. ఎవరెవరికి అనుమతి ఉందో వాళ్ళు ముందే లోపలికి వెళ్లారు. ఇంకెవరికి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఒకవేళ మీరు బలవంతంగా వెళ్లాలని చూస్తే మిమ్మల్ని కారాగారంలో వేయాల్సి వస్తుంది. పండిత రామకృష్ణ, తన తప్పేమీ లేదు. నాకు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. మహారాజు గారి ప్రత్యేకమైన సభ జరుగుతోంది. ఇది మహారాజు గారి భువన విజయం. అక్కడ అసలైన కళే విజయం సాధిస్తుంది. అక్కడ కళ అలాగే సాటిలేని జ్ఞాన సంపద ఉంటుంది. ధార్మిక కళ, విజ్ఞానం, ధర్మ, ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. పండిత రామకృష్ణ, నేను మీరు ఏ సలహాలు ఇస్తామో వాటి వల్ల కేవలం పై సమస్యలే పరిష్కారం అవుతాయి. వీళ్ళంతా మహారాజు గారికి అసలైన సలహాదారులు. వాళ్లతోనే విజయనగరం మొత్తం నడుస్తోంది. కానీ మహారాజు గారు నాకెప్పుడూ ఈ సభ గురించి ఎందుకని చెప్పలేదు? ఒకవేళ వీళ్ళు మహారాజు గారికి అసలైన సలహాదారులైతే మరి నేనెవరిని? నేను మహారాజు గారికి ముఖ్య సలహాదారుని కాదా? మరైతే వీళ్ళెవరు? వీళ్ళ సలహాలతోనే విజయనగరం మొత్తం నడుస్తుందా? వీరు మహారాజు గారి సప్త దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. విజయనగర పెద్దల నుంచి రామరాజు దాకా అందరికంటే ఎక్కువ ఖ్యాతి పొందిన పండితులు. వీళ్ళు మహారాజుకి ఈ రాజ్యాన్ని పాలించడానికి సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే అన్ని సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా. ఒకవేళ వాళ్లే గనక అంత మహాజ్ఞానులైతే మరి నా దగ్గర ఉన్నదేమిటి? నాకు లోపలికెళ్ళి చూడగలిగేంత యోగ్యత కూడా లేనప్పుడు మహారాజు గారికి నా అవసరం ఏముంది? అయ్యో, కాదు పండిత రామకృష్ణ, మిమ్మల్ని మీరు తక్కువ అనుకోకండి. మీరు మహాపండితులు, కానీ వీళ్ళు మీకంటే గొప్ప పండితులు, అలాగే యోగ్యులు. ధన్యవాదాలు మంత్రి గారు. నాకు నా యోగ్యతని మీరు తెలియచేశారు. లోపలికెళ్ళడానికి అనుమతి కూడా ఇవ్వలేదు. చూసారా, నేను మీకు రుణపడి ఉంటాను. పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ, నేను చెప్పేది వినండి. రామకృష్ణ, కానీ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీరెవరో నాకు తెలుసు, కానీ మీరు సభలోకి వెళ్ళగలిగేంత ప్రత్యేకమైన వారు కాదు. వీరు మహారాజు గారి సప్త దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. వీళ్ళంతా మహారాజు గారికి అసలైన సలహాదారులు. మీరు మహాపండితులు, కానీ వీళ్ళు మీకంటే గొప్ప పండితులు, అలాగే యోగ్యులు.
మీరు వచ్చేసారా? నేను మీకోసం మినపవడలు అలాగే పాయసం చేశాను. భోజనం వడ్డిస్తానండి. ఆ రోజు ఆరోపణ చేశారు కదా, ఇక ఈ రోజు వండారంటే నేను చెప్పేది కూడా వినడం లేదు. నీ ధ్యాస ఎక్కడుంది? నువ్వే చెప్పావు కదా లెక్కలు నేర్చుకోవడం అన్నిటికంటే ముఖ్యమని. చూడండి, నేను 100 దాకా లెక్కలు నేర్చుకున్నా, తలకిందులుగా అలాగే తిన్నగా కూడా. కానీ లామా, నువ్వు 100 కంటే ఎక్కువ లక్షణాలు చేసావు. వాటిని ఎలా లెక్క పెట్టాలి? నా ప్రశంసలకి సంతోషం కలగలేదా? ఇంత అహంకారమా? నాన్న ఇవాళ తిన్నగా నా దగ్గరికే వస్తున్నాడు. రండి, వచ్చి మీరు నన్ను ఎత్తుకోండి. నేను పొద్దున్నుంచి ఈ ఉయ్యాలలోనే ఉండి విసిగిపోయాను. నేను ఇంతగా కేరింతలు కొట్టినా కూడా నన్ను ఎత్తుకోనలేదు. నా మీద కొంచెం ప్రేమ కూడా కలగలేదు. నాకేమనిపిస్తుందంటే ఈ రోజు నాన్నకి ఏదో అయిందనిపిస్తోంది. లామా, నువ్వు వచ్చేలా చీకట్లో ఎందుకు కూర్చున్నావు? ఎందుకంటే నా జీవితం చీకటిమయంగా అయిపోయింది కాబట్టి. మాట్లాడు, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పాలి? నా వల్ల ఏదీ చేత కాదేమో అని భయం వేస్తోంది. చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నీళ్ళొద్దంటున్నారా? ఏకంగా నన్నే వద్దనుకుంటున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తుందిలే. మీ కోపమంతా నా మీదే కదా? అలాగే ఇక నాతో ఏం మాట్లాడకూడదు, నా చేత భోజనం తినద్దు, అలాగే నా చేత నీళ్లు కూడా తీసుకోవద్దు. నాకు అసలు ఎలాంటి గౌరవమే లేదు. నాకు చెప్పు, ఏం జరిగింది? చెప్పాలని లేదా? చెప్పొద్దులే, కానీ వెళ్ళి బతుకు. అలాగే మమ్మల్ని బతుకోనివ్వు. ఆగండి. ఎవరి మనసులో నా మీద ఎలాంటి గౌరవం లేదో వాళ్ళకి ఈ గదిలో కూడా ఎలాంటి చోటు లేదు. లేదు లేదు, ఇక్కడ కాదు. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు బాగా గురుకు పెడతావు. నాకు నా నిద్ర చెల్లగొట్టుకోవాలని లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. వద్దు, ఇక్కడికి అస్సలు అలా ఆలోచించొద్దు. ఇక్కడ అసలు నాకే చోటు లేదు. అయినా ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకు కొంచెం చోటు కావాలి. చూడు, ఈరోజు అందరూ నన్ను అవమానిస్తున్నారు. అన్ని తలుపులు మూసుకుపోతున్నాయి. కానీ ఎవరికైతే ఎవరు ఉండరో వాళ్ళకి భగవంతుడే దిక్కు.
అసలు నా విషయంలో ఏం జరుగుతోందమ్మా? అసలు ఏం జరుగుతోంది? అసలు ఎందుకు జరుగుతోంది? నా జీవితం ఇంత ఇంత ఖాళీగా ఎందుకు అనిపిస్తోందమ్మా? చెప్పు తల్లి, నాకెందుకు ఇలా అనిపిస్తోంది? అంతా చెరిగిపోయినట్టుగా నాకెందుకు అనిపిస్తోంది? ఇప్పటి వరకు నాకున్న జ్ఞానం అంతా శూన్యం అయిపోయినట్టు, ఏమిటో నాకంతా నిరర్ధకమైపోయినట్టు, నిర్వీర్యం అయిపోయినట్టు ఎందుకు అనిపిస్తోందమ్మా? నేను ఇంకా ఎన్నెన్నో పొందగలనేమో అనిపిస్తుందమ్మా. కానీ ఇంతవరకు నేనేమీ పొందలేకపోయానమ్మా. ఇప్పుడు సరైన ప్రశ్న అడిగావు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీకున్న యోగ్యత కేవలం మహారాజు ఇంకా ఆయన రాజ్యం వరకే పరిమితం కాదు. నీకున్న తెలివితేటలు అందరికీ లాభదాయకం కావాలి. జనుల కళ్యాణం కోసం అది నువ్వు నీ లోపలే వెతుక్కోవలసి ఉంటుంది. నీ సాహిత్య జ్ఞానాన్ని, నీ పనులను ప్రజల దగ్గరికి చేరవేయడమే నీ కార్యసిద్ధి అవుతుంది. నీ దగ్గర సాహిత్య జ్ఞానం ఉన్నది రామా. కావ్య రచనలకు ఆకృతినిచ్చే తెలివి ఉంది, కళ ఉంది. నీ లోపలున్న గుణాలను వృధా చేసుకోకు రామా. విద్య ఇంకా జ్ఞానం పంచటం వల్ల పెరుగుతుంది. నువ్వు వాటిని నీ పదాల ద్వారా జనాలందరికీ చేరవేయాలి. నీకు గుర్తుందా, భూమి తన కక్షలో ఉండి కూడా తిరుగుతూ ఉంటుంది. 8 ఆకాశ ఏనుగుల సహాయంతో. అదేవిధంగా రామా, కృష్ణదేవరాయకు 8 దిగ్గజాల అవసరం ఉన్నది. వీరు మహారాజు గారి 7 దిగ్గజాలు, 7 మహాజ్ఞాన పండితులు. కానీ మహారాజు గారి దగ్గర కేవలం 7 ఉన్నారు. అంటే మీరు అన్నదానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ 8వ స్థానాన్ని భర్తీ చేసే సమయం వచ్చిందంటారా? కృష్ణదేవరాయ, అలాగే ఆ స్థానం సరైన యోగ్యుడైన జ్ఞాని కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నాకు అర్థమైందమ్మా. ఆ 8వ ఏనుగుని నేనే. అది నేనేనమ్మా. నేను ధన్యుణ్ణమ్మా. నేను ధన్యుణ్ణయ్యానమ్మా. నీకున్న జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించురామా. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుంటుంది. కేవలం చేతలే నీ చేతుల్లో ఉన్నాయి రామా. ఫలితం ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంది. నీ సాహిత్య జ్ఞానాన్ని, నీ పనులను ప్రజల దగ్గరికి చేరవేయడమే నీ కార్యసిద్ధి అవుతుంది రామా. విద్య ఇంకా జ్ఞానం పంచటం వల్ల పెరుగుతుంది. నువ్వు వాటిని నీ పదాల ద్వారా జనాలందరికీ చేరవేయాలి.
ఇంతకు ముందు తింటుండేవాడు, బయటికి కూడా వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు, తినడం లేదు, కేవలం రాస్తూ ఉంటున్నారంతే. ఈ కానుకని స్వీకరించు తల్లి. ఇది పాండురంగ మహత్యం. ఇక ఇది ఉద్భటారాధ్య చరిత్ర. ఓం శ్రీ మాత్రే నమః. నేను ఎంతో కొంత కష్టపడ్డాను అనుకుంటున్నాను. నీ ఆశల్ని తీర్చానని అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు తల్లి. నువ్వు నాకు చూపించిన మార్గంలోనే నేను ఉత్తమ పద్ధతిలో నడవాలి. ఆశీర్వదించు తల్లి. నన్ను నువ్వే ఆశీర్వదించాలి. నువ్వు నీకున్న పరిధి కంటే ఎక్కువే చేసావు రామా. ఇక విధిని తన పనిని తను చేయనివ్వు. అలాగే ఈ జ్ఞానాన్ని విశ్వమంతా వ్యాపించనివ్వు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కళ్ళు తెరవాలంటే కష్టంగా ఉందా? లేదు శారదా, కష్టం కేవలం రెప్పలు ఎత్తడానికే అవుతుంది. కానీ నా కళ్ళు ఆ రోజు మహారాజు గారి భువన విజయంలోకి నన్ను వెళ్లకుండా ఆపినప్పుడే తెరుచుకున్నాయి. కానీ ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను వెంటనే తయారయ్యి మహారాజు గారి దగ్గరికి వెళ్తాను. ఎంతకాలం దక్కుంటారు గురుగారు? ఏదో రోజు పట్టుబడిపోతారు. అది జరిగినప్పుడు అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతం మీరిద్దరు ఇక్కడి నుంచి కదలకండి, ఏ మాత్రం కదలం. అలాగే మహారాజు వస్తే ఆయనకు నేను ఈ రోజు రాలేదని చెప్పండి. సరే గురుగారు, అలాగే చెప్తాం.
ఆయన తనని తాను గదిలో బంధించుకుని ఉన్నాడని విన్నాను. కానీ ఈయన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మానస సరోవరంలో మునిగి వచ్చినట్టుగా ఉన్నాడు. మానస సరోవరం కాదు, నాకేమనిపిస్తుందంటే ఈయన జ్ఞాన సరోవరంలో మునిగి వచ్చాడనిపిస్తోంది. తనలో ఉన్న తేజస్సు అదే జ్ఞానాంది. సామ్రాట్లకే సామ్రాట్, నరేషులకే నరేషుడు, మహాబలి మహారాజు కృష్ణదేవరాయలు ఏం చేస్తున్నారో! మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. ప్రణామాలు మహారాజా. పండిత రామకృష్ణ, స్వాగతం. మీకు విజయనగరంలోకి స్వాగతం. అన్నట్టు ఈసారి మీ విరామం కొంచెం చాలా ఎక్కువైపోయినట్టుంది. మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. విషయం ఏమిటి? అకస్మాత్తుగా విరామం తీసుకున్నందుకు నన్ను క్షమించాలి మహారాజా. కానీ కాలం ఏదో భవ్యమైంది దివ్యమైంది చేయడం కోసమే నన్ను ఎంచుకుంది అనిపిస్తుంది. అందుకే విరామం తీసుకోవాల్సి వచ్చింది. మీకోసం ఒకటి తీసుకొచ్చాను మహారాజా. మహారాజా, అమ్మవారికి అర్పించిన తర్వాత మొదటి వ్యక్తి మీరే. మీకే వీటిని కానుకగా ఇస్తున్నాను. దయచేసి అధ్యయనం చేసి మీ సలహాలు తప్పకుండా ఇవ్వండి. తమరి ప్రయత్నాన్ని మేము ప్రశంసిస్తున్నాము పండిత రామకృష్ణ. మేము దీన్ని అధ్యయనం అలాగే మీకు సలహాలు తప్పకుండా ఇస్తాము. మేము కేవలం రేపటిదాకా సమయం కోరుతున్నామంతే. అలాగే మహారాజా, నేను రేపు మళ్ళీ దర్బార్కి హాజరవుతాను. అలాగే పండిత రామకృష్ణ. పండిత రామకృష్ణ, మీరింత పొద్దున్నే వచ్చేసరే? అది మహారాజ్ గారు ఈ రోజు నా పుస్తకాల గురించి సలహాలు ఇవ్వబోతున్నారు కదా. మహారాజు తన సప్త దిగ్గజాలతోటి సభలో ఉన్నారు. తమరి పని అంటే మీరు రాసిన ఒక్కొక్క పదం వాళ్ళ ద్వారానే పరిశీలించడం జరుగుతోంది. మరి సమయం ఎలాగూ పడుతుంది. సరే, నేను కాసేపటి తర్వాత మళ్ళీ వస్తాను. మహారాజ్ గారు ఏమైనా చెప్పారా? లేదు పండిత రామకృష్ణ, ఇప్పటికీ పరిశీలన జరుగుతూనే ఉంది. మధ్యాహ్నం అయిపోతుంది. సాయంత్రం అయిపోతుంది పండిత రామకృష్ణ. ఖచ్చితంగా రాత్రి అయిపోతుంది. పండిత రామకృష్ణ, ఇప్పటికీ పని జరుగుతూనే ఉంది. ఇక ప్రాతకాలంలోనే ఏమైనా తెలుస్తుందనుకుంటాను. అవును, మీరింతగా ఎందుకు ఆందోళన పడుతున్నారు? ఒకవేళ మీరు దాని ఫలితానికి భయపడడం లేదు కదా? నీకున్న జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించు రామా. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుంటుంది. కేవలం చేతలే నీ చేతుల్లో ఉన్నాయి రామా. ఫలితం ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంది. లేదు మంత్రి గారు, నేను ఫలితం గురించి భయపడటం లేదు. నేను కేవలం పరిణామం గురించే ఎదురు చూస్తున్నాను. నాకు చేతనైంది నేను చేశాను. ఇక ఫలితం గురించి అమ్మే చూసుకుంటుంది. నేను పరిణామం కోసం ఎదురు చూస్తున్నానంతే. ఒకవేళ ప్రాతకాలానికి సమాచారం రావాలని ఉంటే దానికి అదే వస్తుంది.
పండిత రామకృష్ణ కష్టపడిన దానికి తగ్గ ఫలితం ఆయనకు దక్కాలని ఆశిస్తున్నాను. కానీ ఏదో చెడు జరుగుతుందని సందేహం ఎందుకు కలుగుతోంది? ఇదిగో పూలు తీసుకొచ్చాను. ఇప్పుడు చూసి మాత్రం ఇలా అనొద్దు, ఇది ఇలా ఉంది అలా ఉంది అని. అదే నేను అంటున్నాను, ఇది ఎలా ఉంది? ఎలా ఉందంటే అర్థం నువ్వే చెప్పావుగా గోబీ పువ్వు తీసుకురమ్మని, అందుకే తీసుకొచ్చాను. నేను పూజ కోసం తల్లికి సమర్పించడానికి పూలు తెమ్మన్నాను, మీరేమో గోబీ పువ్వు పట్టుకుని వచ్చేసారు. ఇప్పుడు ఈ గోబీ పువ్వు తల్లికి ఎలా సమర్పించాలి? అసలు గత 2 రోజుల నుంచి మీకేమైందో ఏమో. నేనొకటి చెప్తుంటే మీరొకటి వింటున్నారు, ఇంకేదో చేసేస్తున్నారు. నాన్న, ఈ రోజు నేను మొదటిసారి శారద మాటతో ఏకీభవిస్తున్నాను. మీరు నడిచేది నిద్రలో నడిచినట్టు, ఉండేది ఎక్కడో ఆలోచిస్తున్నట్టు. అమ్మా, దర్బార్ నుంచి ఎవరైనా సందేశం తీసుకొచ్చారా? గత 2 రోజుల్లో 20 సార్లు అడిగేశావు. నేను జవాబు చెప్పి చెప్పి విసిగిపోయాను. నీకోసం జవాబు అక్కడ గోడ మీద రాసి పెట్టాను, వచ్చి చూడు. దర్బారు నుంచి ఎలాంటి సందేశం గాని దర్బారు సభ్యులు గాని ఇక్కడికి రాలేదు. ఎవరైనా వస్తే రామాకి చెప్పడం జరుగుతుంది. ఈ సందేశం కుటుంబ క్షేమం కోసం రాయడం జరిగింది. లామా, నువ్వు నన్ను కూడా పొద్దున్న లాజభవన దారిలో చూడమని చెప్పి పంపించావు, కానీ గుర్తులేదు నాకు. నీకు తెలుసా, దారిలో గేదెలు వెళ్తున్నాయి. నేను పూర్తిగా దుమ్ము కుతుకుపోయాను. నేను 2 సార్లు స్నానం చేయాల్సి వచ్చింది. 2 సార్లు. చూడండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, అలాగే మీ మనసులో ఉన్న భావాల్ని కూడా మీకంటే ఎక్కువగా అర్థం చేసుకోగలను. మీరు అష్టదిగ్గజ నియామకం గురించి బెంగపడుతున్నారు కదా? అవును శారదా, ఎప్పుడైనా మనం గమ్యాన్ని లక్ష్యంగా మార్చుకుని ఒక దారిని ఎంచుకుని అక్కడికి చేరుకున్నాము, అప్పుడు ఒక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దాంతోనే మన ప్రతిభ మీద సార్వజనుల అంగీకార ముద్ర పడుతుంది. అలాంటప్పుడు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంతో సమానంగా అనిపిస్తుంటుంది. వెళ్ళు, నా కోసం విజయనగరంలోనే అన్నిటికంటే ఉత్తమ లడ్డు తీసుకురా. అలా నేను కాదు, అత్తయ్య చెప్తున్నారు. లడ్డు ఎందుకు? ఓర్పుకి ఫలితం తీయగా ఉంటుంది, అలాగే లడ్డు కూడా తీయగా ఉంటుంది. నువ్వు అష్టదిగ్గజానివయ్యి సంతోషపడతావు, కానీ ఫలితాన్ని మేమే ఆస్వాదించాలి కదా. పండిత రామకృష్ణ, అయ్యో మంత్రి గారు, మీరు అక్కడే ఉన్నారేమిటి? లోపలికి రండి. నేను మహారాజ్ సందేశం తీసుకుని వచ్చాను. నాకు తెలుసు, కానీ నేను ఎవరైనా రాయబారిని పంపిస్తారనుకున్నాను. స్వయంగా మీరే వచ్చారే. అంటే విషయం ఎలా ఉందంటే నేనే రావాల్సి వచ్చింది. ఏమైంది మంత్రి గారు? మీరెందుకో ఉదాసీనంగా కనిపిస్తున్నారు. అది ప్రొద్దుటి నుంచి కొంచెం సరిగ్గా అనిపించడం లేదు. అలాగే మహారాజ్ కూడా. మహారాజ్ గారు ఏంటి? నాకు అర్థం కావడం లేదు. స్పష్టంగా చెప్పండి, ఏం జరిగింది? పండిత రామకృష్ణ, మీరే స్వయంగా వినటం బాగుంటుంది. మహారాజు మిమ్మల్ని తొందరగా దర్బార్కి రమ్మన్నారు. ఇక శారదాదేవి, అమ్మగారు, మీరు కూడా తప్పకుండా వెంట రండి. నాకు తెలిసి పండిత రామకృష్ణకు మీ తోడు అవసరం అవుతుందేమో. రామా, అసలేం జరుగుతోంది? సన్నాయికి బదులు బాధలతో నిండిన గొంతులు వినిపిస్తున్నాయేంటి? నాకేం అర్థం కావట్లేదు బంధు. ఇప్పుడు ఇక మొత్తం దర్బార్కు వెళ్ళాకే అర్థం అవుతుందేమో. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి.
ఇవాల్టి సభ మొదలు పెట్టడానికి ముందు మేము ఒక ముఖ్యమైన సూచన ఇవ్వాలనుకుంటున్నాము. పండిత రామకృష్ణ, చెప్పండి మహారాజా. ఈ సూచన మీకోసం ఉద్దేశించబడింది. అందుకే మేము ఆలస్యం చేయలేము. మేమిప్పుడు ఈ సూచన ఏమిటనేది చెప్పాలనుకుంటున్నాము. ఏమిటది? చెప్తాము పండిత రామకృష్ణ, తప్పకుండా చెప్తాము. కానీ అంతకు ముందే మేము మీకేం చెప్పాలనుకుంటున్నామంటే, ఏదేమైనా పండిత రామకృష్ణ, మీరెప్పుడూ మాకు మిత్రుడుగానే ఉంటారు. అలాగే మీరు విజయనగర రాజ్యం కోసం ఏదైతే చేశారో అందుకు మేము ఇంకా సమస్త విజయనగర రాజ్యం మీకు రుణపడి ఉంటుంది. మహారాజా, ఏది నా కర్తవ్యమో దానికోసం రుణపడి ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి. విషయం ఏమిటి మహారాజా? అదే విషయం ఇక చెప్పక తప్పదు మహామంత్రి. మహారాజా, మహారాజా ఏం జరిగిందో, ఏది నిజమో అది అందరి ముందు బయటపడి తీరాల్సిందే. మీరు చెప్పింది నిజమే మంత్రివర్య. అప్పుడప్పుడు ఏం జరుగుతోందంటే అది మనుషుల మేధస్సుకి అందనిది జరుగుతుంది. మనిషి ఏదో అనుకుంటే తనకు ఇంకేదో దక్కుతుంది. దాంట్లో చాలా తేడా ఉంటుంది. శ్రీరామచంద్రుడు చెప్పింది నిజమే. వారేం చెప్పారంటే, కలియుగంలో కాలం మీద కూడా నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదు అని. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము. మహారాజా, మీరు నిస్సంకోచంగా నాకు చెప్పండి. నేను ఎలాంటి నిజాన్నైనా వినడానికి సిద్ధంగా ఉన్నాను. రామా, ఈ వాతావరణం నువ్వు అష్టదిగ్గజానివయ్యేలానే అనిపిస్తుందా? బంధు, అష్టదిగ్గజాన్ని అవడం తర్వాత నేను ఎప్పుడైతే బహిష్కరించబడ్డానో అలాంటప్పుడు కూడా వాతావరణం ఇలా లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే అష్టదిగ్గజాన్ని అవడం ఈ జన్మలో కష్టం అనిపిస్తుంది. అలాగే మహామంత్రి గారు. మహారాజా, విజయనగర సప్తదిగ్గజాలు ఐక్యమత్యంతో చెప్పిన అభిప్రాయం, అలాగే ప్రజలందరితో పాటు మహారాజు సమ్మతితో పండిత రామకృష్ణకు రాబోయే పౌర్ణమి రోజున అష్టదిగ్గజం పదవిని అలంకరించడం కోసం రాజదర్బారుకి ఆహ్వానించడం జరుగుతుంది. పండిత రామకృష్ణ, మహారాజా, మీరిలాగా ఆట ఆడాము కదా పండిత రామకృష్ణ. ఏమిటి మీరు మర్చిపోతారు రామకృష్ణ, పరిహాసం చేయడం అనేది మాకు కూడా తెలుసని. పండిత రామకృష్ణకి జై! 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 పండిత రామకృష్ణకి జై!
రామకృష్ణ, ఏ రోజు మనం మొదటిసారి కలుసుకున్నామో ఆ రోజే నాకు తెలిసిపోయింది మీకు ఇలాంటి రోజు తప్పకుండా వస్తుందని. మా పూజలైన నాన్నగారు, నా తరపున మీకు శతకోటి శుభాకాంక్షలు. అద్భుతం! బహిష్కరణకు గురవుతూ అవుతూ అష్టదిగ్గజానివైపోయారు. ఇక నేను నవదిగ్గజానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నేను నిన్ను సవాలు చేస్తున్నాను. సవాలు, సాహసం చేయి విజయనగరంలో ప్రవేశించడానికి. ఈ స్థానంలో కూర్చోవడానికి నువ్వు 100 జన్మలెత్తాల్సి ఉంటుంది రామకృష్ణ. ఇది నీ స్థానం. నువ్వు విదూషకుడిగా నియమించబడ్డా. మా ప్రాణాల్ని రక్షించిన ఘనత మొత్తం పండిత రామకృష్ణకే చెందుతుంది. మేము ఈ రోజు ప్రకటిస్తున్నాము, ఈ రోజు నుంచి మేము మిమ్మల్ని మా ప్రత్యేక సలహాదారుడిగా నియమిస్తున్నాము. జీవితమంతా వైభవం అలాగే ఐశ్వర్యం నీ వెంటే నడుస్తాయి. రాబోయే కాలంలో తెనాలి గ్రామం నీ వల్ల ప్రసిద్ధి పొందుతుంది. సమస్త వేద పురాణాలు, ఉపనిషత్తులు అలాగే శాస్త్రాల్లో నువ్వు జ్ఞానివైపోయావు. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుంటుంది. శుభమస్తు. ఏమైంది పండిత రామకృష్ణ? ఏం లేదు మంత్రి గారు, కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే ఇంతవరకు మీరు నాకెంతో సహకరించారు. అందుకు నేను ధన్యవాదాలు ఎలా చెప్పాలా? ధన్యవాదాలు చెప్పకుండా పండిత రామకృష్ణ, నిజమైన ధన్యవాదాలు కేవలం నోటితోనే చెప్పడం జరగదు. నిజానికి మనసులో అనుభూతి చెందడం జరుగుతుంది. అదే నిజమే, కానీ ఇప్పటికే ఓ లోటుంది మంత్రి గారు. నాకు ఎదురైన ఎంత కఠినాతి కఠినమైన సమస్యల్ని నేను ఎదుర్కొంటూ వాటిని దాటుతూ వచ్చాను. ఆ సమస్యలు అంత కఠినంగా ఇంకా పెద్దగా ఎందుకున్నాయో తెలుసా? ఎందుకంటే వాటిని నా ముందు ప్రదర్శించిన వాళ్ళు రాజగురువు, మహాగురువు, గురుదేవులు కాబట్టి. ఆయన ఎక్కడున్నారు అసలు? ఆయన నిజంగానే తపస్సు చేసుకోవడానికి వెళ్ళలేదు కదా? ఒకవేళ ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండుంటే ఈ క్షణం చాలా గొప్పగా ఉండుండేది. నిజం చెప్పారు పండిత రామకృష్ణ. గురువర్యులు తన తపస్సు కోసం యాత్రకి బయలుదేరారు. నిజానికి ప్రాతకాలంలో ఆయన మహారాజును కలవడానికి వెళ్ళారు. విషయం ఏమిటి గురువర్య? మీరు అకస్మాత్తుగా మాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? అవును మహారాజా. మహారాజా, నేను ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం పూర్తి చేయడానికి మీ నిర్ణయం చాలా అవసరం మహారాజా. గురువర్య, మేము అనుమతిస్తాము, కానీ అంతకు ముందే మీ నిర్ణయం ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు నేను విజయనగరం నేలను వదిలేసి 4 ధామాల నేలను దర్శించుకోవాలనుకుంటున్నాను. దాని తర్వాత 12 ఏళ్ల దాకా తపస్సు చేస్తాను. వద్దు గురువర్య, మేము మిమ్మల్ని ఊరికే వెళ్ళనివ్వలేము. నాకు తెలుసు, మహారాజు గారు నన్ను ఆపుతారు. అలాగే మహారాజా. మీరు మోహమాయాల్ని త్యాగం చేశారు, మేము రాజకీయాన్ని త్యాగం చేయలేదు. అందుకే మేము ఆదేశిస్తున్నాము, గురువర్యుల యాత్రను సఫలం చేయడం కోసం సాధ్యమైనన్ని ఏర్పాట్లు చేయండి. కానీ మహారాజా, గురువర్యులు జీవితమంతా రాజ్యానికి సేవ చేశారు. అందుకే గురువర్యుల మీద ఎవ్వరూ యాత్ర ఆపేయాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. మేం కూడా చెయ్యవు గురువర్య. మహామంత్రి గారు, తమరి ఆజ్ఞ మహారాజా. గురువర్యులను గౌరవ మర్యాదలతో సహా విజయనగర సరిహద్దు వరకు తీసుకువెళ్ళండి. అన్నట్టు గురువర్య, మీరు బయలుదేరి వెళ్లిన తర్వాత మీ యాత్ర సఫలం కావాలని, సాఫీగా సాగాలని దానికోసం మేము ఒక పూజను ఏర్పాటు చేస్తాము. కానీ మహారాజా, అలాగే మహారాజా. ఇక ఈ రోజు పొద్దున్నే గురువర్యులు తపస్సు చేయడం కోసం యాత్రకు బయలుదేరారు. విచిత్రంగా ఉందే, ఎప్పుడూ నా బహిష్కరణ గురించి ఆలోచిస్తూ ఉండే గురువుగారు స్వయంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారా? అయినా గురువుగారు తమ జీవితంలో ఎప్పుడూ సుఖ సౌకర్యాలనే కోరుకున్నారే. ఇలాంటప్పుడు
తపస్సు చేయడం అనేది ఆయనకి శిక్ష కంటే కూడా చాలా కఠినమైన శిక్షే అవుతుంది. ఒకవేళ అలా అయితే ఈ సమయంలో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో. ధనిమణి, చెప్పండి గురుగారు. ఈ ప్రదేశాన్ని చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. నేను ఇక్కడికి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చానా? మణి, నాకేమనిపిస్తుందంటే మన గురువుగారితో పాటు వారి జ్ఞాపక శక్తి కూడా సన్యాసం పుచ్చుకున్నట్టు అనిపిస్తోంది. మనం ఇక్కడికి గత ఒక్క పూటలోనే 3 సార్లు వచ్చాం కదా. 3 సార్లు? కాదు గురుగారు, మనం 3 సార్లు తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చాం కదా. దాంతో మర్చిపోయిన దారి గుర్తొచ్చింది అనిపిస్తోంది. నువ్వు చెప్పింది నిజమేనా? ఓరి భగవంతుడా, అంటే మనం దారి తప్పిపోయాం. అవును గురువు గారు, మిమ్మల్ని ఎప్పుడు గురువుగా అంగీకరించాం అప్పుడే దారి తప్పిపోయాం. కానీ కానీ ఈ రోజు మీరు నిజం చెప్పారు, మన ముగ్గురం కలిసి దారి తప్పాం. ఒక పని చేద్దాం, చెట్టు కింద కూర్చొని నీడలో ప్రశాంతంగా భోజనం చేద్దాం. రండి. తీయండి తీయండి, త్వరగా తీయండి తీయండి పిల్లలు, భోజనం తీయండి. గురువు గారు, ఈ రోజు మీ జాతకంలో వనభోజన ప్రాప్తమే ఉంది. చెప్పండి గురువు గారు, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చెట్ల ఆకులతోనా, కందమూలాలతోనా, లేక కూరగాయలతోనా? వారి గాడిదెల్లరా, ఈ ఆకులు గడ్డి ఎందుకు తినాలి? మీ గురుమాత మూట గడ్డి భోజనం పంపించింది కదా, అది ఎక్కడుంది? ఎవరికి తినిపించారు? గురుగారు, మీరు మర్చిపోయారా? ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు తపస్సుకు ముందే మనం కడుపు నిండా తిన్నాం కదా. మనం తినేసావా? ఓరి భగవంతుడా, ఈ అడవి ఇంత చెత్తగా ఎందుకుంది? ఇక్కడ ఏం తినడానికి లేదు, తాగడానికి లేదు. ధనిమణి, ఇక్కడ ఎలాంటి క్రూర జంతువులు ఉండవు కదా? గురుగారు, మీరు ఇక్కడే ఉండండి, నేను అడిగొస్తాను. ఎవరిని? గురువు గారు, మీరు ఇక్కడే ఉండి మా కోసం ఎదురు చూస్తూ ఉండండి. మేము విజయనగరానికి వెళ్ళి అడిగొస్తాం. నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళారంటే? గురుగారు, నాకేమనిపిస్తుందంటే మీరు సన్యాసం గురించి ఇంకొంచెం అభ్యాసం చేయటం మంచిది అనిపిస్తోంది. అందుకే నా మాట వినండి, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. నేను వెళ్ళలేను, ఏమాత్రం వెళ్ళలేను. నా గౌరవ మర్యాదలు అలాగే నా ప్రతిష్టకు సంబంధించింది. మహారాజుకి ఏమని సమాధానం చెప్పాలి? పదండి, ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరదాం. అలాగే అడవిలోంచి బయటపడడానికి దారి వెతుకుదాం. అటు వెళ్దాం. రండి రండి రండి. భగవంతుడా, నాకేమనిపిస్తుందంటే ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చానని. ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళలేను, ముందుకి వెళ్ళలేకపోతున్నాను. ప్రభు, ఇదెక్కడి సమస్య? ఒకే ప్రదేశంలో గుండ్రంగా తిరుగుతున్నా. ఇక అన్ని వైపులా చెట్ల వాళ్ళ. చెట్ల వల్ల కాదు గురువుగారు, అంతా చిక్కుముడిలా ఉంది. అసలు ఎక్కడ దారే కనిపించట్లేదు. ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో? గురుగారు, ఈ ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే అప్పుడు మన ముగ్గురు మన సమాధుల్ని ఇక్కడే తవ్వుకోవాల్సి వస్తుంది. కాదు కాదు కాదు, ఇక్కడ కాదు. ఓరి గాడిదల్లారా, మనం తపస్సు చేయడానికి బయలుదేరాం, సమాధి కావడానికి కాదు. అసలు ఈ అడవిలోంచి బయటికి వెళ్ళడానికి దారి అడగాలన్నా ఎవరిని అడగాలిరా? ఈ బాలుడేంటి గాల్లో కూర్చున్నాడు? ఓం కాళీమాతాయై నమః. శక్తివి, జ్యోతి స్వరూపానివి, నీ భక్తుల దుఃఖాన్ని హరించే మహత్తరమైన సర్వసిద్ధ సంపన్నురాలివి. నీ మహిమలు అపారమైనవి తల్లి, నీ మాయ అపారమైనది. ఎలా ఉండే నా జీవితాన్ని ఎలా మార్చావు తల్లి. జీవితంలో ప్రతి మలుపులు నేను ఎటు తిరిగాను, ఎక్కడెక్కడ పడ్డాను, అక్కడ ప్రతిసారి నువ్వు సహాయం చేశావు. నాకు దారి చూపించావు, అన్ని కష్టాల నుంచి కాపాడావు. అడగకుండానే ఇంత చేసిన నిన్ను ఇంకా ఏమని అడగగలనమ్మా? కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నాకింత అర్హత ఉందా?
ఈ రోజు నీ కృప వల్లే కదా నేను అష్టదిగ్గజాన్ని కాబోతున్నాను. అష్టదిగ్గజం. నీ శక్తిలోని అంశ నాలో ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా. నీ కృప నాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఆపదొస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వవు. ఎప్పుడైనా ప్రళయం వచ్చినా సరే అందులో ప్రవహించడానికి నీ దీవెనలివ్వు. అలాగే నేను ఏ పదవి మీద కూర్చోడానికి వెళ్తున్నానో ఆ పదవి నాకు తగినదని తెలియనివ్వు. అలాగే ఎప్పుడు అహంకారం అనే ఆకాశంలో విహరించకుండా నాకు సరైన బుద్ధినివ్వమ్మా. నాకు సద్బుద్ధినివ్వమ్మా. నువ్వు నాకు లడ్డూ తినిపించావా? శారదా, నిజంగా అద్భుతం జరిగింది. అయ్యో, చూసావమ్మా, నీ గుళ్ళోనే ఈ అద్భుతము జరిగింది. అమ్మ నాకు తన లడ్డూని తినిపించింది. అద్భుతం. అపనమ్మకం లేదు గురువుగారు. ఇది అద్భుతం గురువుగారు, అద్భుతం. ఆశ్చర్యం. మహానుభావ, నమస్కారం, నమస్కారం. అద్భుతం, అద్భుతం. మమ్మల్ని మీ శరణలోకి తీసుకోండి. ఈయన ఒకప్పుడు మా గురువుగా ఉండేవాళ్ళు. ఈయన ఇప్పుడే కొత్తగా తపస్సులా మారారు. కానీ ఇప్పుడు ఆశలన్నీ ఆయన తోడు వదిలేశాయి. కానీ ఈయన మా చెయ్యి వదలడం లేదు. కానీ ఇప్పుడు ఆయన మీద మాకు ఆశ లేదు, నమ్మకము లేదు. దాన్ని మనని మీ శిష్యులుగా అంగీకరించండి. నీ ఆశల ముందు ఓడిపోయావా? ఆశలు నిన్ను కొట్టాయా? కానీ ప్రతి ఒక్క మనిషి జీవించి ఉండటానికి ఆశలే ఆధారం. ఇదే జీవిత సత్యం. ఇక సమస్య కూడా ఇదే. బ్రహ్మవాక్యం. బ్రహ్మవాక్యాల్ని ఉచ్చరిస్తున్నావు. దివ్య నవయువకుడా, నువ్వెవరు? శ్రీమాన్, నేను చాలా సాధారణ వ్యక్తిని. కాదు కాదు కాదు. ఎవరైనా సాధారణ వ్యక్తి ఇలాంటి అద్భుతమైన పని ఎలా చెయ్యగలడు? ఇలా. ఎలా? నిజంగా నిన్ను చూస్తుంటే నాకు గాల్లో ఉన్నావనిపించింది. అప్పుడప్పుడు ఎలా కనిపిస్తుందో నిజం దానికి భిన్నంగా ఉంటుంది. అద్భుతం గురువు గారు, అద్భుతం. ఒకవేళ తపస్సు చేయడానికి ముందే ఇలా గాల్లో వేలాడే సూత్రం మీకు తెలుసుంటే మాత్రం మీరు ఎంతమంది ధనాన్ని కాజేసుండేవాళ్ళు. ఎంత బాగుండే. లేదు, ఈ పని చేయటం ఈయనకు సాధ్యం కాదు. ఎందుకు? ఎందుకంటే ఏ ఎత్తులో ఈ కొమ్మలు మొలిచాయో ఆ ఎత్తులోని కొమ్మలు ఈయన భారాన్ని తట్టుకోలేవు. చూడు, నేను ముందుగా మీకు దాహం వేస్తోందా? అక్కడ అరటి ఆకుల్లో నేను నీటిని తెచ్చిపెట్టుకున్నాను, వెళ్ళి తాగండి. ఆకలి కూడా వేస్తోందా? అక్కడ కందమూలాలు కూడా ఉన్నాయి, వెళ్ళి ఆరగించండి. ఇక దాని తర్వాత మీ ఈ కష్టాలున్నాయి కదా, దేని కారణంగా మీరు బలవంతంగా తపస్సు కోసం అడవిలో తప్పిపోయారు, నేను దాన్ని కూడా పరిష్కరిస్తాను. రాజగురువు తాతాచార్య గారు. అరే,
గురువు గారి పేరు చెప్పాడు. నాకు నీతో ఎప్పుడూ పరిచయం కలగలేదు. మరి నువ్వు నా గురించి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలిగావు? మాట్లాడడానికి విధాత మనకు ఎన్ని నోళ్ళిచ్చాడు? కేవలం ఒక్కటే. కానీ వినటానికి అలాగే చూడడం కోసం రెండు చెవులు అలాగే రెండు కళ్ళు ఇచ్చాడు. అవును. అంటే మాట్లాడడానికంటే ఎక్కువ వినటానికి అలాగే చూడ్డానికే ప్రాధాన్యం ఉంది. కానీ నేను నీకు ఏమీ చెప్పనే లేదు కదా. మొహం మీద మాటల తెర ఉంది. ఎవరైనా మౌనంగా ఉంటే అక్కడి నుంచే వినాలి. ఆహా గురుగారు అద్భుతం. మళ్ళీ ఇంకొక బ్రహ్మవాక్యం. కాదు, చాలా తేలిక. మీ ఎండిన పెదాలు మీరు దాహంతో ఉన్నారని చెప్తున్నాయి. మాట్లాడుతున్నప్పుడు కడుపు మీదికి చేయిపోతుందంటే అర్థం ఆకలితో ఉన్నారని. నుదుటి మీద మడతలు పడ్డాయి అంటే ఆందోళనలో ఉన్నారని. తపస్విల వస్త్రాల్ని ధరించారు కానీ సహజంగా లేవు. మొహంలో కోపం, అత్యాశ, రక్షణ లేని నీడ ఉంది. అది ఏ తపస్విలోనూ ఉండదు. అలాగే మీ ఉంగరం, దాని మీద విజయనగర రాజకీయ ముద్ర ఉంది. అంటే మీరు ఏదో ఉన్నత రాజకీయ పదవిలో ఉన్నారని. ఇక ఒక పండితుడి విషయంలో అన్నింటికంటే రాజగురువే పెద్ద పదవి. ఇక ఇది నాకు తెలిసిందే. విజయనగర రాజగురువు పేరు శ్రీ తాతాచార్య అని. అది మీరేగా? అద్భుతం, అద్భుతం. గాలిలో కూర్చోవడం ఏదో అద్భుతం కాదని నేను ఒప్పుకుంటాను. కానీ నీకున్న ఈ విలక్షణమైన తెలివి ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు. నాకే కాదు, అందరికీ విలక్షణమైన తెలివే ఉంటుంది. కానీ ఆ విలక్షణత్వాన్ని గుర్తించడమే ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఉత్తర భారత్ నుంచి వచ్చాను. ఇంతకీ నీ పేరేమిటి? అంటే నామకరణ సమయంలో నా తల్లిదండ్రులు నాకు మహేష్ దాస్ అని పేరు పెట్టారు. మహేష్ దాస్? కానీ ప్రేమతో అందరూ నన్ను బీర్బల్ అని పిలుస్తూ ఉంటారు.